మీ శాలరీ నుంచి కూడా ప్రతి నెల పిఎఫ్ డిడక్ట్ అవుతుందా? ఆ అమౌంట్ ని విత్డ్రా చేసుకోవడానికి మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఇక మీద మీరు అప్లై చేసి వారాల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ గా ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ మాదిరిగా పిఎఫ్ అకౌంట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. పిఎఫ్ డిపార్ట్మెంట్ రిజిస్టర్డ్ యూజర్స్ కి చాలా ఉపయోగం అయ్యేటట్టు కొన్ని చేంజెస్ తీసుకొస్తుంది. ఇక మీద ఈపీఎఫ్ఓ పోర్టల్ బ్యాంకులు ఇస్తున్న సర్వీస్ లాంటి కొన్ని సర్వీసెస్ ని ఇవ్వబోతుంది. కొత్త సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ట్రాన్సాక్షన్స్ చాలా ఫాస్ట్ గా జరగనున్నాయి. ఇలాంటి సరికొత్త ఫీచర్స్ ని అందించే ఈపీఎఫ్ఓ 3.0 వర్షన్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయనుంది. అయితే ఈ 3.0 వర్షన్ యొక్క హైలైట్స్ ఏంటి, ఎలా మనం దాన్ని వాడుకోవాలి, దాని గురించి చేసుకోవాల్సిన ప్రిపరేషన్ ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. పాయింట్ నెంబర్ 1, ఈపీఎఫ్ఓ అకౌంట్ లో ఉన్న మీ బ్యాలెన్స్ ని మీ బ్యాంక్ అకౌంట్ కి నేరుగా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు యూపీఐ ట్రాన్సాక్షన్ లాగా. దీని గురించి మీరు చేయాల్సింది ఏంటంటే భీమ్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ ద్వారా ఈపీఎఫ్ఓ పోర్టల్ ని మీరు యాక్సెస్ చేయొచ్చు. అప్పుడు మీకు చూపిస్తుంది మీ పిఎఫ్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ఎంత, దాంట్లో ఎంత అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. అలానే లాస్ట్ ఇయర్ కొత్త రూల్ ని పిఎఫ్ డిపార్ట్మెంట్ తెచ్చింది. అదేంటంటే మినిమం 25% ఆఫ్ అమౌంట్ ని మీరు ఫిక్స్డ్ గా ఆ అకౌంట్ లో మెయింటైన్ చేయాల్సిందే, మినిమం బ్యాలెన్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిఎఫ్ అకౌంట్ లో 100 రూపాయలు ఉంటే 25 రూపాయలు ఫిక్స్. మీరు ఎలాంటి కారణాలైనా దాన్ని విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండదు. మిగిలిన 75% ఉంటుంది కదా, ఆ 75% లో ఎంతైతే ఎలిజిబుల్ అమౌంట్ ఉంటుందో దాన్ని 100% వరకు మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ రూల్స్ కి అనుగుణంగా భీమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చూసినట్లయితే ఎంత విత్డ్రా చేసుకోవచ్చు, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత ఫిక్స్డ్, ఇవన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్, ఎంత అమౌంట్ కావాలి మీరు ఎంటర్ చేయాలి, యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి, మీకు ఎలిజిబుల్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎలాంటి కారణాల కింద మీరు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే 2025 అక్టోబర్ కి ముందు 13 కేటగిరీస్ ఉండేవి దేనికి మీరు విత్డ్రా చేసుకోవచ్చు అని. ఆ 13 కేటగిరీస్ ని పక్కన పెట్టేసి జస్ట్ 3 కేటగిరీస్ గా డివైడ్ చేసింది పిఎఫ్ డిపార్ట్మెంట్, మీకు ఈజీ అవ్వాలని. ఆ 3 కేటగిరీస్ ఏంటి? నంబర్ 1, ఎసెన్షియల్ నీడ్స్, అంటే చాలా ఇంపార్టెంట్ గా మీకు కావాల్సిన కొన్ని ఫెసిలిటీస్ అని. నంబర్ 1 దాంట్లో ఉండేది ఎసెన్షియల్ నీడ్స్ కింద ఏమేమి వస్తుంది? ఇల్నెస్, మీకు ఒంట్లో బాగలేకపోతే, ఏదో జబ్బు వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు పిఎఫ్ అమౌంట్ ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. రెండోది ఎడ్యుకేషన్ గురించి, మీ ఎడ్యుకేషన్, మీ పిల్లల ఎడ్యుకేషన్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎడ్యుకేషన్ గురించి విత్డ్రా చేసుకోవచ్చు. మూడోది మ్యారేజ్, పెళ్లి గురించి, మీ పెళ్ళైనా కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ పెళ్ళైనా కావచ్చు, దాని గురించి మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో కేటగిరీ 1 ఎసెన్షియల్ నీడ్స్. కేటగిరీ 2 హౌసింగ్ నీడ్స్, అంటే ఇల్లు గురించి, స్వంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి మీకు కావాల్సిన డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు. దాని కింద ఒకవేళ మీరు కొత్తగా ఇల్లుని కొంటున్నట్లయితే, కొనుగోలు చేస్తున్నట్లయితే, లేకపోతే కన్స్ట్రక్షన్ చేపిస్తున్నట్లయితే అలాంటప్పుడు మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అలానే హోమ్ లోన్ తిరిగి చెల్లించాలి, నాకు ఒక బల్క్ అమౌంట్ కావాలి, ఈపీఎఫ్ అకౌంట్ లో ఉంది, దాన్ని మీరు విత్డ్రా చేసుకుని హోమ్ లోన్ క్లియర్ చేసుకోవచ్చు. లాస్ట్లీ హౌస్ రినోవేషన్, నేను ఒక 1 BHK ఇంటిని కన్స్ట్రక్షన్ చేయించుకున్నాను, ఇప్పుడు ఫ్యామిలీ ఎక్స్పాండ్ అయ్యింది, నాకు ఇంకో ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేయాలి అనుకున్నట్లయితే అలాంటప్పుడు పిఎఫ్ అకౌంట్ లో ఉన్న డబ్బుని మీరు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ కేటగిరీ స్పెషల్ సర్కమ్స్టెన్సెస్. ఇదేంటి? న్యాచురల్ డిజాస్టర్, ఏదో ప్రాబ్లం అయింది, ఫర్ ఎగ్జాంపుల్ అర్త్క్వేక్, భూకంపం, వరదలు వచ్చినప్పుడు, ఇలాంటిది ఏదైనా ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ నోటిఫై చేసినట్లయితే న్యాచురల్ డిజాస్టర్ ఉన్నప్పుడు మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అలానే ఎమర్జెన్సీ సిచ్యువేషన్, కరోనా ఉంది, హెల్త్ ఎమర్జెన్సీ, మీకు జాబ్ లాస్ అయింది, అలాంటప్పుడు కూడా విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఈ ఈపీఎఫ్ఓ 3.0 వర్షన్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ కి రానుంది? 2026 ఏప్రిల్ నుండి ఈ ఫీచర్స్ అన్ని ఇంప్లిమెంట్ అవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ట్రై చేస్తూ ఉంది. అన్ని అనుకున్నట్టు జరిగినట్లయితే ఏప్రిల్ 2026 నుండి ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని కీలకమైన డిసిషన్స్ ని తీసుకున్నారు. అవేంటంటే, మీకు జాబ్ పోయిందనుకోండి, జాబ్ పోయిన వెంటనే మీ ఎలిజిబుల్ పిఎఫ్ కార్పస్ లో 75% మీరు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పాయింట్ నెంబర్ 2 ఏంటంటే 100% నేను విత్డ్రా చేసుకోవాలి ఎలిజిబుల్ అమౌంట్లో అన్నట్లయితే మీకు జాబ్ పోయిన తర్వాత 1 సంవత్సరం మీరు వెయిట్ చేయాలి. 12 నెలల తర్వాత మీరు మొత్తం అమౌంట్ని విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 25% ఫిక్స్డ్గా మినిమం బ్యాలెన్స్ మీరు మెయింటైన్ చేయాల్సిందే. ఇవన్నీ రూల్స్ కూడా ఈపీఎఫ్ఓ 3.0 వర్షన్లో ఇంకా సింపుల్గా ఇంకా అందరికీ యాక్సెసిబుల్ అయ్యేటట్టు ఇంప్లిమెంట్ అవుతాయి ఏప్రిల్ 2026 నుండి. ఇదొక టెంటేటివ్ డేట్ అండి, గవర్నమెంట్ చెబుతున్నది. కొన్ని చేంజెస్ అటు ఇటు అవ్వచ్చు, బట్ ఏప్రిల్ 2026 కి మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. టాపిక్ లో కంటిన్యూ అయ్యే ముందు మీకు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. మనం ఫ్యామిలీ గురించి ఎంత చక్కగా ప్లాన్ చేస్తాము, దాని గురించే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. మనమే లేకపోతే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అందుకే ఇన్సూరెన్స్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. దాని గురించే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఉంది. వీళ్ళ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని మీరు కొనుగోలు చేసినట్లయితే సెక్షన్ 80C మరియు 80D కింద 54,600 రూపాయల వరకు ట్యాక్స్ సేవింగ్ చేసుకోవచ్చు. మీ ఏజ్ చిన్నదై పెద్దగా ఏం జబ్బులు లేకపోతే ప్రతి నెల 578 రూపాయలు పే చేస్తే చాలు, మీరు 1 కోటి రూపాయల వరకు కవరేజ్ ని పొందడానికి అవకాశం ఉంది. వీళ్ళ ప్రోడక్ట్స్ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99.7% ఉంది. అంతేకాదు ఈ పాలసీ కింద 64 క్రిటికల్ ఇల్నెసెస్ కవర్ అవుతాయి. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉంటే కేవలం 3 గంటల్లోనే క్లెయిమ్ సెటిల్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనికి జతగా ఫస్ట్ ఇయర్ ప్రీమియం పైన 15% వరకు డిస్కౌంట్ కూడా మీరు పొందొచ్చు. అందుకేనండి ఇన్సూరెన్స్ గురించి ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు. మీరు లేకపోతే ఇలాంటి పాలసీలు మీ ఫ్యామిలీని కాపాడుతుంది. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చెక్ చేసుకోండి. మీకు సూట్ అయితే కొనుగోలు చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, పాయింట్ నెంబర్ 3. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొస్తున్న చేంజెస్ ఎంత ఇంపార్టెంట్, ఎంత మందికి ఇది హెల్ప్ అవుతుంది? ఈపీఎఫ్ఓ కింద రిజిస్టర్డ్ యూజర్స్ అని చూసుకుంటున్నట్లయితే, నేను జాబ్కి చేరుకున్నాను, అదొక ఆర్గనైజ్డ్ సెక్టర్, నాకు ఒక శాలరీ స్లిప్ ఇస్తున్నారు, దాంట్లో పిఎఫ్ డిడక్టెడ్ అని అక్కడ ఎంట్రీ ఉంటుంది. ఆ పిఎఫ్ అకౌంట్ నంబర్ ఉంటుంది, దాని గురించి ఒక యుఏఎన్ నంబర్ ఉంది. ఇలా మనం చూసుకున్నట్లయితే 8 కోట్ల మంది పిఎఫ్ కింద రిజిస్టర్ అయ్యారు. సో 8 కోట్ల మందికి పిఎఫ్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత విత్డ్రా చేసుకోవచ్చు, నా కంపెనీ ఏ మంత్ కి ఎంత ట్రాన్స్ఫర్ చేసింది, ఇవన్నీ మీరు చూసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. అలానే ఈపీఎఫ్ఓ కింద 28 లక్షల కోట్ల రూపాయలు మన డబ్బు ఉంది. సో ఈపీఎఫ్ఓ ఇంత డబ్బుని మేనేజ్ చేస్తుంది కాబట్టి ఈ సర్వీసెస్ అన్నది ఈ డబ్బుని యాక్సెస్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అంతేకాదు ఈపీఎఫ్ఓ ఆర్గనైజ్డ్ సెక్టార్ కి మాత్రమే ఇంతకు ముందు సర్వీసెస్ ఇచ్చేది. అంటే ఎవరైతే కంపెనీకి చేరుకున్నారో, కంపెనీ రిజిస్టర్ అయ్యిందో ఈపీఎఫ్ఓ కింద, వాళ్ళు పిఎఫ్ నేను 12% అంటే ఎంప్లాయీ 12% పే చేస్తాను, అలానే ఎంప్లాయర్ నా కంపెనీ కూడా నా గురించి 12% పే చేసేది ఆన్ బేసిక్ అండ్ డియర్నెస్ అలవెన్స్. సో అంత అమౌంట్ ని మేనేజ్ చేసేది జస్ట్ ఆర్గనైజ్డ్ సెక్టర్ అని చూసుకున్నట్లయితే. ఇప్పుడు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, ఎవరికైతే ఇలాంటి ఫీచర్స్ లేవో, ఫెసిలిటీస్ లేవో, వాళ్ళకి కూడా ఏదైనా సర్వీస్ ఇవ్వచ్చా? అది ఈపీఎఫ్ఓ డిపార్ట్మెంట్ ఆలోచిస్తూ ఉంది. గిగ్ వర్కర్స్ అని ఉన్నారు, ఇప్పుడు స్విగ్గీ, జొమాటో దాంట్లో వర్క్ చేస్తారు, ఓలా, ఊబర్ బండిని నడుపుతారు. అలాంటి వాళ్ళకి కూడా ఈపీఎఫ్ఓ బెనిఫిట్లు దొరకాలి. దాని గురించి ప్రత్యేకమైన ఒక ఫండ్ ని మనం ఆర్గనైజ్ చేయాలని ఈపీఎఫ్ఓ ప్లాన్ చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు జొమాటో, స్విగ్గీ, ఓలా, ఊబర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళు అగ్రిగేటర్స్, ఎంతో మందికి పనిచ్చారు. సో వాళ్ళ నుంచి సర్వీసెస్ తీసుకుంటున్నారు. ఆ సర్వీసెస్ కి వీళ్ళు ఛార్జ్ చేస్తారు కదా యాజ్ అ ప్లాట్ఫామ్. ఎంతైతే ఛార్జ్ చేశారో దాంట్లో 1% గవర్నమెంట్ కి ఇవ్వాలి. గవర్నమెంట్ ఆ డబ్బుని ఈ ఈపీఎఫ్ఓ, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ మరియు గిగ్ వర్కర్స్ వాళ్ళ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ ఫండ్ ని వాడుకుని ఈ గిగ్ వర్కర్స్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి కూడా ఫెసిలిటీస్ ని ఇవ్వచ్చు. ఈడిఎల్ఐ, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అని ఉంది కదా. నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను, పనిచేస్తుండగా నాకు ఏదైనా ప్రాబ్లం అయితే ఈపీఎఫ్ఓ డిపార్ట్మెంట్ నా ఫ్యామిలీకి 7 లక్షల రూపాయల బెనిఫిట్ ని ఫ్రీగా అందిస్తుంది. ఇదొక ఇన్సూరెన్స్ స్కీమ్. ఇలాంటి ఫీచర్స్ వేరే సెక్టార్ వాళ్ళకి కూడా అందించాలని ఈపీఎఫ్ఓ ప్లాన్ చేస్తూ ఉంది. ఈ 3.0 వర్షన్ లో అది ఇంప్లిమెంట్ అవ్వనుంది. పాయింట్ నెంబర్ 4, వేరే చేంజెస్ చేస్తూ వచ్చింది కదా, దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే, నంబర్ 1, మీరు ఈపీఎఫ్ఓ పోర్టల్ని ఇప్పుడు విజిట్ చేసినట్లయితే ఇంగ్లీష్లో ఉంటుంది, లేకపోతే హిందీలో మీరు యాక్సెస్ చేయొచ్చు. రీజనల్ లాంగ్వేజెస్ సంగతి ఏంటి? నాకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ రాదు. అలాంటప్పుడు నేను ఈపీఎఫ్ఓ పోర్టల్ని యాక్సెస్ చేయడానికి అవకాశం ఉండేది కాదు. ఇక మీద ఆ అవకాశం ఉంటుంది. ఎందుకంటే భాషిణి అని ఒక టూల్ని, ఏఐ టూల్ని సెంట్రల్ గవర్నమెంట్ వాడుకోవడానికి రెడీగా ఉంది. దీన్ని క్రియేట్ చేసింది, డిజైన్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ భాషిణి ఏఐ టూల్ని వాడుకుని ఇప్పుడు నాకు తెలుగులో కావాలి కదా, ఆ తెలుగులో ఇన్ఫర్మేషన్ అక్కడ దొరుకుతుంది. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ఈపీఎఫ్ఓ డిపార్ట్మెంటు జస్ట్ లైక్ ఒక కమర్షియల్ బ్యాంక్
ఎలాంటి సర్వీసెస్ ని ఎంత సింపుల్ గా యాక్సెస్ చేయడానికి అవకాశం ఇచ్చేదో అలాంటి సర్వీసెస్ ఈపీఎఫ్ఓలో మీకు ఇక మీద దొరకాలి. అది గవర్నమెంట్ ఒక ఇంటెన్షన్ కదా. దీని గురించి పెద్ద పెద్ద కంపెనీలతో డిస్కషన్ ఆల్రెడీ జరిగింది. గవర్నమెంట్ టెండర్ కూడా పిలిచింది. కంపెనీలు ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఈ ఏదైతే డిజిటల్ సర్వీసెస్ ఉందో ఏఐ టూల్ ని వాడుకోవడము, అలానే 8 కోట్ల రిజిస్టర్డ్ యూజర్స్ ఈపీఎఫ్ఓ గురించి లాగిన్ అయితే వాళ్ళకి ఎలాంటి గ్లిచెస్ లేకుండా, టెక్నికల్ ప్రాబ్లం లేకుండా ఇన్ఫర్మేషన్ అక్కడ దొరకాలి ఫాస్ట్ గా. సో దానికి ప్లాట్ఫామ్ ని మెయింటైన్ చేయడానికి, ప్లాట్ఫామ్ ని రన్ చేయడానికి కావాల్సిన కోడింగ్, వేరే వేరే సపోర్టు, టెక్నికల్ సపోర్టు ఇవన్నీ ఇవ్వడానికి పెద్ద పెద్ద కంపెనీలతో డిస్కషన్ జరిగింది. ఎలాంటి కంపెనీలు? ఇన్ఫోసిస్ ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ని ఇన్ఫోసిస్ హ్యాండిల్ చేస్తూ ఉంది. టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అలానే విప్రో ఇలాంటి పెద్ద పెద్ద టెక్ జయంట్స్ తో పాటు గవర్నమెంట్ ఆల్రెడీ డిస్కషన్ చేసింది. లాస్ట్లీ ప్రొఫైల్ కరెక్షన్ అండి. ఇప్పుడు నేను జాబ్ కి చేరుకున్నప్పుడు కొన్ని డీటెయిల్స్ ఇచ్చాను. నాకు అప్పుడు పెళ్లి కాలేదు, ఇప్పుడు పెళ్లి అయింది అనుకోండి ఒక 6 months తర్వాత. ఆ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వాలంటే నేను ఎంప్లాయర్ పర్మిషన్ తీసుకోవాలి, ఎంప్లాయర్ అప్రూవ్ చేయాలి. అలాంటి ఫీచర్ని ఈపీఎఫ్ఓ పక్కన పెట్టేసింది. ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్లే యూఏఎన్ వాడుకుని, పిఎఫ్ అకౌంట్ నంబర్ వాడుకుని ఈపీఎఫ్ఓ పోర్టల్కి వెళ్ళి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని ఆటోమేటిక్ గా అప్డేట్ చేయడానికి వితౌట్ ఎనీ ఎంప్లాయర్ పర్మిషన్ ఒక అవకాశాన్ని ఇచ్చింది. జనవరి 2025లో ఈ ఆప్షన్ రిలీజ్ అయింది. అప్పటి నుంచి డిసెంబర్ 2025 వరకు అంటే 12 నెలలో 32,23,000 మంది ఎంప్లాయీస్ వాళ్ళ డీటెయిల్స్ ని వాళ్లే స్వంతంగా ఈపీఎఫ్ఓ పోర్టల్లో అప్డేట్ చేసుకున్నారు, ఎంప్లాయర్ పర్మిషన్ లేకుండా కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మీ పేరు గురించి ఏదో అప్డేట్ అయ్యింది, డాక్యుమెంట్ ఉంది, మీరు దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మ్యారిటల్ స్టేటస్, పెళ్లి గురించి స్టేటస్, అలానే ఎంప్లాయ్మెంట్ డేట్, అలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని ఎంప్లాయీసే విత్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అప్డేట్ చేసుకోవడానికి ఈపీఎఫ్ఓ పోర్టల్ ఇక మీద అవకాశాన్ని ఇస్తుంది. ఫైనల్ గా ఈపీఎఫ్ఓ 3.0 గురించి ఇంత ఎక్సైట్మెంట్ దేనికి అంటే, ఒక కమర్షియల్ బ్యాంకు ఇన్వెస్ట్మెంట్ చేసేసి సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ చేస్తుంది కదా, అలానే ఈపీఎఫ్ఓ చేస్తుంది. 8 కోట్ల మందికి ఈ సర్వీసెస్ చాలా ఈజీగా యాక్సెసిబుల్ గా దొరకాలి. అందుకే ఈపీఎఫ్ఓ 3.0 వర్షన్ గురించి అందరికీ ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైతే అవసరమో అలాంటి వాళ్ళకి ఈ వీడియో లింక్ ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.